మన దేశంలో కూడా ఎయిర్ టాక్సీస్ అంటే గాల్లో టాక్సీస్ అన్నమాట. ఎయిర్ టాక్సీస్ వస్తున్నాయి. గోవాలో 2029 కల్లా ఎయిర్ టాక్సీస్ రాబోతున్నాయి. ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ గా రిసార్ట్స్ కి లేకపోతే హోటల్స్ కి డ్రాప్ చేసే విధంగా. గోవా సార్లా ఏవియేషన్ వాళ్ళతో డీల్ బ్రేక్ చేశారు అండ్ ఒక సైన్ చేశారు. ఏంటంటే 2029 కల్లా ఇది ఇంప్లిమెంట్ చేస్తాము గోవాలో అని చెప్పి ప్రస్తుతానికి సార్లా ఏవియేషన్ వాళ్ళు ఈ ప్రాజెక్ట్ ని టేకప్ చేశారు. అయితే దీంట్లో మొత్తం 6 వెళ్ళొచ్చంట. 680 kgs 160 కిలోమీటర్స్ డిస్టెన్స్ వెళుతుంది ఈచ్ వెహికల్ అన్నమాట. సో ఇది ఎయిర్పోర్ట్ నుంచి హోటల్ కి ఆర్ఎల్స్ రిసార్ట్ కి వెళ్లే విధంగా, సో దట్ ఈ ట్రాఫిక్ మొత్తాన్ని కంజెషన్ ని తగ్గించే విధంగా హెల్ప్ అవుతుంది ఇది అని చెప్తున్నారు. దిస్ ఇస్ రియల్లీ వెరీ గుడ్ ఇనిషియేటివ్. ట్రాఫిక్ కంజెషన్ తగ్గుతుంది. అదే విధంగా ఈజీ ఏం కాదు. ఇప్పుడు అవి పెరిగిపోయినాయి అనుకోండి, అక్కడ కూడా పెరిగిపోతాయి కదా. డబ్బున్నోళ్ళు పెరిగిపోతున్నారు. ఒకవేళ అది కూడా రైడింగ్ సిస్టమ్ లాగా వచ్చేసింది అనుకోండి, అది కూడా పెరిగిపోతాయి. రేట్ ఎక్కువైనా కానీ ఫాస్ట్ గా వెళ్ళాలనుకుంటే వస్తారు. అయితే అక్కడ కూడా లైక్ ఏరోప్లేన్స్ ఎలా అయితే వెళ్తున్నాయి, అక్కడ కూడా ఒక నావిగేషన్ సిస్టమ్ అనేది రావాలి. ఒకదానికి గుద్దుకోకుండా అట్ ద సేమ్ టైం బిఫోర్ దట్ టేక్ ఆఫ్ వర్టికల్ గా లెగుస్తాయి కదా. ఏరోప్లేన్ లాగా ఇలా వెళ్ళవు, హారిజంటల్ కాదు, వర్టికల్ గా టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ రెండు అవుతాయి కదా. అండ్ ఈ టెస్ట్ రైడ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ సక్సెస్ఫుల్ గా అవ్వాలి అండ్ ఎనీ క్యాజువాలిటీస్ ఉండకూడదు అండ్ ఇట్ షుడ్ రన్ ఫర్ డీసెంట్ అమౌంట్ ఆఫ్ టైం. ఇవన్నీ ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా. సో వీ హ్యావ్ టు సీ గోవాలో నిజంగా వస్తే కనుక ఇది ఇండియా వైడ్ వేరే దగ్గర కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు, విచ్ విల్ రియల్లీ చేంజ్ ద వే దట్ వీఆర్ ట్రాన్స్పోర్టింగ్ అండ్ వీఆర్ రీచింగ్ అవర్ డెస్టినేషన్స్. ట్రాఫిక్ చాలా కంజెషన్ తగ్గిపోతుంది అండ్ ఎయిర్ ట్రాఫిక్ కొంచెం పెరుగుతుంది. డెలివరీ సిస్టమ్స్ కూడా ఇవే ప్లాన్ చేస్తున్నాయి. అమెజాన్ లాంటివి ఆల్రెడీ యుఎస్ లో ట్రై చేస్తున్నాయి చాలా ప్లేసెస్ లో. సో డెలివరీ సిస్టమ్స్ కూడా మారిపోతే చాలా చాలా అంటే చాలా వచ్చేస్తుంది. మనం సినిమాలో చూసినట్టు అయిపోతుంది, విచ్ ఇస్ రియల్లీ అ గుడ్ ఇనిషియేషన్. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎక్కువ వస్తాయి, ఎమిషన్స్ తగ్గిపోతాయి, రోడ్ యాక్సిడెంట్స్ తగ్గిపోతాయి. కానీ రోడ్ యాక్సిడెంట్స్ లో చిన్నగా గుద్దుకున్నా కొంతమంది బతుకుతారు. అక్కడ మాత్రము గాల్లో ఏమైనా ప్రాబ్లం వస్తే బిస్కెటే, అందరూ పోవటమే. అక్కడ క్యాజువాలిటీస్ అసలు ఎర్రర్ రేటే 0 ఉండాలి అక్కడ. సో దెన్ ఇట్ ఈస్ అ పర్ఫెక్ట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ మోడల్. లెట్స్ వెల్కమ్ దిస్ గుడ్ ఇనిషియేటివ్ ఇన్ ఇండియా.